హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఒకేసారి 5 బ్లౌజులు ఒకే సైజుతో ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. మనకు కటింగ్ అనేది కటింగ్ చేస్తుంటే బ్లౌజులు స్టిచ్చింగ్ ఎంతసేపు కాదండి, కటింగ్లోనే మనకు టైం ఎక్కువగా పడుతుంది. చూడండి, ఇక్కడ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను. ఒక ½ ఇంచ్ అనేది కుట్ల కోసం అయితే వేసేసుకున్నాను నడుము దగ్గర. సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మీకు చెస్ట్ లూజు చూపిస్తాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది, సైడ్ తీసుకుంటున్నారు కదా అక్క, ఖర్చులోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ చంక దగ్గర డాట్ వేస్తాం కదా, మరి ఎలా సరిపోతుంది అని మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాను. చూడండి, నేను బ్యాక్ సైడ్ చెస్ట్ కొలుస్తున్నాను, ఫ్రంట్లో నేను కొలిసే విధంగా చెస్ట్ కూడా కొలిసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాక్ లూజ్ ఉందన్నమాట, అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ అయినా కూడా మనం షోల్డర్స్ అనేది మనం కట్ చేయకముందు ఎలా ఉంటాయి దగ్గరగా పెట్టేసుకోవాలి, సాగిపోయినట్టుగా కాకుండా. ఈ చంక కింది కుట్టు నుంచి ఆ చంక కింది కుట్టు వరకు మనకి ఎంత 18 ఇంచులు వచ్చింది. 18 ఇంచులు సగానికి మర్చి చేసుకుంటాం మనం 4 ఫోల్డింగ్స్ మీద పెడతాం కదా. చూడండి, 18 ఇంచులు అంటే 9 ఇంచులు వస్తుంది మనకి. చూడండి, ఇక్కడ 18 ఇంచులు సగానికి మర్చి చేసుకుంటే 9 ఇంచుల చెస్ట్ అనేది ఇక్కడ వచ్చింది. మరి ఇప్పుడు మనం ఫ్రంట్లో చూసుకుందాం. నేను చెప్తుంటాను కదా ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు అని. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, అదే 9 ఇంచులు ఇక్కడ కూడా వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. అంటే మనకు కొంచెం ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు కొంచెం క్రాస్గా ఉంటుందన్నమాట టేప్ అనేది. ఇలా ఈ విధంగా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కదా, చూసారు కదా, ఈ విధంగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. చెస్ట్ దగ్గరికి కూడా ఒక మార్కింగ్ మిడిల్లో పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను. చూడండి, సైడ్ వైపున కూడా మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడికి కూడా ఒక లైన్ వేసేస్తున్నాను. ఇది ఈజీ మెథడ్ అనమాట. మీరు చెస్ట్ చూసుకోలేదే బ్లౌజ్కి అనే టెన్షన్ లేదు, చెస్ట్ చూసుకొని కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాము. ఉక్స్ సైడ్ నుంచి కాజా పట్టి వరకు, కాజా పట్టి వదిలేసుకొని టేప్తో ఇలా చెక్ చేసుకుంటే నడుము లూజ్ వచ్చేస్తుంది మనకి. చూడండి, 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు. చెస్ట్ వచ్చేసి 36 అనమాట. మనకి ఎంత 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు 4 భాగాలుగా ప్లస్ చేసుకుంటే ఎంత వస్తుందో అది మనకి చెస్ట్ అనమాట. 36 వచ్చేసి చెస్ట్, 32 వచ్చేసి నడుము. 4 ఇంచెస్ తేడా ఉందన్నమాట నడుముకి చెస్ట్కి. ఎవరికైనా 4, 3, 2 అలా ఉంటుంది, ఒక్కొక్కరికి 6 కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్ అయితే చెక్ చేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ పెట్టేసాను. చూడండి, ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. ఒక ½ ఇంచ్ అనేది కుట్టు కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ వైపున కుట్ల వైపున నేను ఇలా క్లాత్తో పెట్టేస్తున్నాను, అంటే సైజ్ బ్లౌజ్తో పెట్టేస్తున్నాను చంక హైటు. కానీ ఖచ్చితంగా టేప్తో చెక్ చేస్తానండి. ఆమ్ రౌండ్కి చెస్ట్కి మ్యాచ్ అయ్యే వరకు నేను చెక్ చేస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనం ½ ఇంచ్ ఖర్చుకు వదిలాం కదా, అక్కడ నుంచి పై వరకు ఎంత వచ్చిందో వచ్చింది దానికంటే ఒక ½ ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని. షోల్డర్ వచ్చేసి 2½ ఇంచులు తీసుకుంటున్నానండి. కింద వచ్చేసి 2½ ఇంచులు తీసుకుంటున్నాను నెక్కుకు. ఎందుకంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనమాట, మరీ నెక్ డీప్గా వేయరు. అందుకని చెప్పేసి షోల్డర్ దగ్గర 2½ ఇంచులు, కింద వచ్చేసి నెక్ రౌండ్ దగ్గర వచ్చేసి 2½ ఇంచులు పెట్టేసి రౌండ్ తిప్పేశాను. భుజం వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ వేసేసాను ఫస్ట్. చూడండి, సైజుకి అయితే కొంచెం పైకి వచ్చింది కదా, చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 1½ ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేసుకోవాలి. చూడండి, కొంచెం పైకి వచ్చింది అనమాట, సైజ్ అనేది పైకి వచ్చింది, మనది కిందికి వచ్చింది. ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం ఫస్ట్. షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ చెక్ చేసుకోకూడదు. 8 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది, మనకు వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే. చూడండి, 8 ఇంచులకు కొద్దిగా ఒక గీత అంతా, ఒక గీత 2 గీతలు అలా పైకి వచ్చింది అనమాట, బయటకు వచ్చింది. అటువంటిప్పుడు మనం పైకి జరుపుకోవాలన్నమాట, చంక అనేది పైకి జరుపుకోవాలి. నేను ఒక కొద్దిగా అంటే కొద్దిగా జస్ట్ పైకి జరిపేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్ 8 ఇంచుల చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిపోయిందనమాట. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా, ఎవరికైనా నెక్ పైకి ఉంది కదా 4 ఇంచుల బ్యాక్ టక్స్ పడుతుందన్నమాట పొడవు. చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా మార్కింగ్ వేసానో అదేవిధంగా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఒకేసారి 5 బ్లౌజులు వేసాం కట్ చేస్తున్నాం కదా, మీకు అలవాటు లేదు, ప్రాక్టీస్ లేదనుకుంటే గుండు పిన్నులో లేకపోతే సేఫ్టీ పిన్ను ఏదో ఒకటి మిడిల్లో ఒకటి పెట్టేసుకొని మన లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ మీద పెట్టేసి కట్ చేయండి. చూడండి, నేను ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా క్లాత్ని నా వైపు తిప్పుతూ ఉంటాను అనమాట కట్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు తిప్పట్లేదు, నా చేతిని తిప్పే కట్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట కటింగ్లో. సీజర్ అనేది
షార్ప్గా ఉండాలి. నేను ఇంకొక సీజర్ అనేది బాగా ఎక్కువగా బ్లౌజులు కట్ చేయడం వల్ల కొంచెం లూజ్ అయిపోయిందండి, తీసుకెళ్ళాలి దాన్ని. చూడండి ఇక్కడ గాలుస్తుంది బాగా. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి కొంచెం బయటకు వచ్చిందనమాట, అది కట్ చేయాలి మళ్ళీ, లేదంటే కుట్టేటప్పుడు ఎక్కువైపోతుంది అనమాట. ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. కానీ ఇక్కడ మందంగా ఉంది కదా, పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నాను నేను. చూడండి నడుము దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ అంత తీసేయండి, సరిపోతుంది. ఇలా క్రాస్గా బ్యాక్ టక్స్ దగ్గర నుంచి సైడ్ వైపున తీసేసి టైట్ కుట్ల దగ్గరికి, చంక టైట్ కుట్ల దగ్గరికి ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే అన్ని బ్లౌజెస్కి ఈ టక్స్ పడిపోయి గుర్తుంటుంది అనమాట. మనం అన్నిటి మీద మార్కింగ్ వేయం కదా ఇన్ని బ్లౌజులు కట్ చేసినప్పుడు. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ తీస్తాను. ఫ్రంట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తాను అనమాట. ఎందుకంటే ఇన్ని క్లాత్లు ఒకేసారి కదా. ఇప్పుడు హ్యాండ్స్ అంటే మనం డబల్ ఫోల్డింగ్ వేయాలి, 4 ఫోల్డింగ్స్గా వేసి తీయాలి. కాబట్టి కత్తెర అంత మందంగా ఉన్నదాన్ని కట్ చేయలేదన్నమాట, చాలా మందం అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన రెండుగా హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి ఓపెన్స్ అటువైపునే ఉంది, జాయింటింగ్ నా వైపునే ఉంది. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదు, స్ట్రేట్ కటింగ్ అనమాట. సైజు వారికి స్ట్రేట్ కటింగే ఇష్టం ఉంటుంది. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని స్ట్రేట్ కటింగ్ అంటే ఇప్పుడు నేను వేసినట్టుగా వేయాలి. క్రాస్ కటింగ్ అంటే చాలా వీడియోలు ఉన్నాయి చూడండి మన ఛానల్లో. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్, సైడ్ వైపున కొంచెం బయటికి ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్, అక్కడికి కూడా మార్కింగ్ వేసేసాను. ఎందుకంటే అక్కడ కింద హెచ్చుతగులుగా ఉందన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ హైట్ కూడా నేను సైజు నుంచే తీస్తున్నాను. ఎందుకంటే సైజుకి వచ్చేసి క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. మనం ఎంత సాగదీసినా సాగదనమాట. చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో హైట్, అక్కడికి మార్కింగ్ పెట్టేసుకున్నాను. సైడ్ వైపున సైడ్ కుట్లు చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో క్లాత్, అక్కడికి కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూసుకోవాలన్నమాట, కాజా సైడ్ చూసుకోకూడదు. మనం ఉక్స్ సైడ్ చూసుకుంటేనే కరెక్ట్ ఫ్రంట్ నెక్ వస్తుంది. అదే మనం కాజా సైడ్ చూసుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. అందుకే ఉక్స్ సైడే చూసుకోవాలి. నాకు దగ్గర 6.5 ఇంచుల నెక్ ఉంది. 6.5 ఇంచులకు నెక్ మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పేసాను. చూడండి ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత 4 ఇంచులు ఉంది సైజుకి. నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఫ్రంట్ హైట్ తీసాం కదా, అక్కడికి మార్కింగ్లో కలిపేసుకొని ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు డాట్స్ విషయానికి వస్తే ఈ సైజ్ అనేది కొంచెం పెద్ద సైజే కదా. స్టార్టింగ్ 3 ఇంచెస్కి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట. నేనైతే ఇంకా 2 ఇంచెస్ వేసేస్తున్నాను. కొంచెం పెద్ద సైజు కాబట్టి 2 ఇంచెస్ పడుతుంది. పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. డాట్స్ ఎలా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి నెక్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా కొంతమందికి డౌట్ ఉంటుంది కరెక్ట్గా వచ్చిందా లేదని. అటువంటప్పుడు పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఉక్స్ సైడే చెక్ చేసుకోవాలి. ఇది కూడా చూడండి ఇక్కడ మనకు కరెక్ట్గా నెక్ కూడా సరిపోయిందనమాట. ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు, ఇంకా కట్ చేసుకోవడమే. లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎక్కువ బ్లౌజులు వేసినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. ఎలా పడితే అలా క్లాత్ తిప్పేస్తే ఏదైనా ఒక్క బ్లౌజు ఒక్క లైనింగ్ పీస్ అటు ఇటు అయినా మొత్తం అన్నీ పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఎన్ని బ్లౌజెస్ అయినా కట్ చేయొచ్చండి. బ్లౌజులు కటింగ్ చేసుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుందన్నమాట. అదే అప్పటికప్పుడు కట్ చేయాలి, అప్పటికప్పుడు కుట్టాలంటే చాలా కష్టం. మనం ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక బ్లౌజ్ అయిపోగానే ఇంకొక బ్లౌజ్ తీసేసుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర టక్స్ చూడండి, ఇక్కడ ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు ఫింగర్ దగ్గర ఇట్లా లావుగా అయిపోతుంది అనమాట, గట్టిగా అయిపోయింది అక్కడ. చూడండి ఇక్కడనైతే టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు ఇన్ని బ్లౌజులు విడివిడిగా ఒక్కొక్కటిగా కట్ చేసామనుకోండి ఎంత టైం వేస్ట్ అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలా కట్ చేసుకుంటే మనం ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. మోడల్ నెక్స్ లేకుంటే సరే, అన్నీ ఒకే సైజు ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక 2 హ్యాండ్స్ తీసుకొని కట్ చేస్తున్నానండి. ఈ 5 హ్యాండ్స్లో 5 బ్లౌజెస్లో ఒకటి వచ్చేసి అన్లోడింగ్ ఉందన్నమాట, మిగతావన్నీ హెమ్మింగ్ ఉన్నాయి. చూడండి 2 హ్యాండ్స్ అయితే
4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను. మనకు స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ మందం గ్యాప్ వదిలేసుకుంటే మనకి హెమ్మింగ్కి సరిపోతుంది ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్కి. ఇప్పుడు అక్కడ నుంచి హైట్ చెక్ చేసుకుందాం. సైజ్ బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో మొత్తం చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని టైట్ కుట్లు ఉన్నాయి కదా, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉండాలి. హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని పై వైపున పెట్టాను. చంక డౌన్ నేను ఫస్ట్ పెట్టాను, కానీ చాలా ఎక్కువ చంక డౌన్ వచ్చేసింది అనమాట. అంత ఉండదు ఈ సైజ్కి వచ్చేసి. నాకు మళ్ళీ డౌట్ వచ్చేసి ఇంకొకసారి హ్యాండ్ పెట్టి చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా డౌట్ ఉన్నప్పుడు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలంటే తప్పేమీ లేదు. మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది అనమాట అలా చెక్ చేసుకోవడం వల్ల. చూడండి నేను చంక డౌన్ దగ్గర కొంచెం బయటికి మార్కింగ్ వేశాను. ఇంకా ఇప్పుడు కరెక్ట్ మార్కింగ్ ఇచ్చేసుకొని ఎన్ని ఇంచులు ఉంది మనకు చంక డౌన్ అనేది చూపిస్తాను. చూడండి ఈ బ్లౌజ్కి 3 ఇంచెస్ సరిపోతుంది. 3 ఇంచెస్ ఉందన్నమాట. ఇంకా ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం జాయింట్ అయితే పడుతుందన్నమాట. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని ఈ చంక డౌన్లోకి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ సైడ్ వైపున ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్గా తీసేసి లోతు తీయాలన్నమాట. మనం మొత్తం ఇలాగే పెట్టేసి లోతు తీసారనుకోండి కిందివి కూడా కట్ అయిపోతాయి. షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని పైన సన్నగా స్టార్టింగ్లో పట్టుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో మధ్యలో 1/2 ఇంచ్ లోతు ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి ఈ లోతు భాగం అనేది రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇంక ఇక్కడ నేను క్రాస్ బెల్ట్లు వచ్చేసి నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తాను కదా, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఎంత పడుతుందో సైడ్ వైపున ఉక్స్ వైపున చెక్ చేసుకొని కట్ చేయండి అని. నాకు ఈ సైజుకి ఇంకా చూడగానే అర్థమైపోయింది ఎంత పడుతుంది అనేది. ఇంకా డైరెక్ట్గా కట్ చేసేసాను. మిగతా హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చూస్తున్నారు, వ్యూస్ ఒక్కొక్క వీడియోకి వస్తున్నాయి, ఒక్కొక్క వీడియోకి రావట్లేదు. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది కదా. పోనీ నేను ఏది చెప్పలేదనుకోండి, మీకు ఏది అర్థం కాలేదనుకోండి, అదే కామెంట్ చేయండి చూద్దాం. నేను కరెక్ట్ చేసుకుంటాను కదా చెప్పే విధానమైన. చూస్తున్నారు కానీ కామెంట్లు లైక్లే రావట్లేదు. ఇంకా చూడండి ఇంకొక హ్యాండ్ తీసి దానిపైన వేసేసి అయితే కట్ చేస్తున్నాను. ఈ 2 కూడా హెమ్మింగ్ అనమాట. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి లోడింగ్కి. ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే కంప్లీట్ చేశానండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఆ హ్యాండ్ చూపించాను కదా, ఇంకా మిగతాదంతా ఏమీ చూపించట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.